వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. గత కొన్ని రోజులుగా అంటే నిన్న ఏఎస్ఎఫ్ వచ్చేసి ఇటు బండి పైన అల్లు అర్జున్ పైన శ్రీలీల పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి భావించింది. ఎందుకంటే శ్రీ చైతన్య లాంటి కాలేజీలకు యాడ్లు ఇస్తున్నారు. సో శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలిసిన విషయమే. అధిక ఫీజులు వసూలు చేయడం కావచ్చు, అలాగే విద్యార్థుల పట్ల శాపంగా మారుతున్నాయి. ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో నడుస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పారు. సో అయినప్పటికీ ఆ కాలేజీల గురించి శ్రీలీల అలాగే అల్లు అర్జున్ ఏ విధంగా యాడ్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళు నమోదు చేయడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ మహేష్ బాబు పైన కూడా ఈరోజు ఈడీ నోటీసులు పంపడం అనేది జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో టాలీవుడ్ రంగంలో కూడా చర్చకు దారి తీసినటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు. హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు, అసలు మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఎందుకు పంపింది, దానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే సురానా గ్రూప్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో నోటీసులు జారీ చేసిన ఈడీ ఈ నెల 27న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్న ఈడీ ప్రస్తుతం మహేష్ బాబు షూటింగ్ లో బిజీ ఉన్నారు. అయినప్పటికీ 27న విచారణకి రావాలని చెప్పేసి కూడా ఈడీ ఆదేశించడం అనేది జరిగింది. సో ప్రమోషన్ కింద దాదాపుగా 3 నుంచి 4 కోట్లు తీసుకున్నట్లు మహేష్ బాబుపై అభియోగాలు దారి చేశారు. సో ఈడీ 50 లక్షల పైన గనక అక్రమాలు జరిగినాయి అంటే మాత్రం డెఫినెట్ గా ఈడీ రంగంలో దిగుతుంది. సో 2 రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి గ్రూప్ల పైన హీరో మహేష్ బాబు దాదాపుగా 3 నుంచి 4 కోట్లు తీసుకున్నారని అభియోగాలు దారి చేశారు. మరి మహేష్ బాబును విచారించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్ రంగంలోనే హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపైన మహేష్ బాబు అలాగే మహేష్ బాబు టీం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. అలాగే గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ పైన కీలక హీరోలకు కావచ్చు, నిర్మాతలకు కావచ్చు, అలాగే నటీనటులకు కూడా నోటీసులు జారీ చేయడం అనేది కూడా జరిగింది. సో బెట్టింగ్ యాప్స్ వల్ల, మీరు ప్రమోషన్స్ వల్ల ఎంతో మంది అభిమానులు ఆ బెట్టింగ్ యాప్స్ కి వెళ్లి సూసైడ్లు చేసుకునే పరిస్థితి. సో వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాలని నా అన్వేషణ కూడా వారి పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈడీ కూడా ఇటు టాలీవుడ్ రంగంలో ఎంటర్ కావడం, తర్వాత ఏకంగా మహేష్ బాబుకి ఈడీ నోటీసులు జారీ చేయడం, మరి దీనిపైన మహేష్ బాబు అలాగే టీం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.